హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ టాజిల్స్ నేర్చుకుందామండి. దానికి ఇలా 1mm సైజ్ కాపర్ బీడ్స్ తీసుకున్నాను. మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ ఈ బీడ్సే ఉంటే కనుక డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. అంటే వేరేవి కూడా ఉంటాయి కొనడానికి, కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేవు. ఈ ఉన్న వాటితోటే చేస్తున్నాను. అదేంటో చూద్దాము. దానికి ఇలా ఎక్కువగా టాజిల్స్ అయితే తీసుకోండి. ఓకేనా. శారీకి వచ్చి 50 ఇంచెస్ వరకు పడతాయి కదా. మనం 50 టాజిల్స్ తీసుకుంటే ఈ చిన్న బీడ్స్తో అయినా సరే డిజైన్ గ్రాండ్గా వస్తుంది మనకి. ఓకేనా. డిజైన్లోకి వెళ్తే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని శారీకి ముడేసేసిన తర్వాత మొత్తము 5 బీడ్స్ తీసుకున్నాము. ఓకేనా. 1 2 3 4 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా నాకు, అందుకని 4 తీసుకున్నాను. ఇలా 5 బీడ్స్ తీసుకున్న తర్వాత టాజిల్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు కూడా 5 బీడ్స్ తీసుకోండి. 5 బీడ్స్ తీసుకొని ఇలా శారీకి పైన కుచ్చేసేయండి. కొంచెం గ్యాప్ తోటి కుచ్చేసిన తర్వాత ఇలా వెనక్కి తీయండి. ఓకేనా. తీసాక ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక బీడ్ వచ్చేసింది కదా, మనం ఇప్పుడు 4 తీసుకుందాం. 4 బీడ్స్ తీసుకొని టాజిల్ తీసుకున్నాము. ఇప్పుడు 5 బీడ్స్ తీసుకుందాం. ఫైవ్ బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఓకేనా. దాని తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఓకేనా. ఇలా మళ్ళీ 4 బీడ్స్ తీసుకుందాము. టాజిల్ తీసుకున్నాము. ఇప్పుడు 5 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీయాలి. ఓకేనా. మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని పక్కన కట్టేసి తీసుకోవాలి. ఇంకా అంతే అండి. డిజైన్ అయితే ఇలా కంటిన్యూ చేసుకోవడమే. కానీ మనకి 1-2 టాజిల్స్ కడితే మనకి అంతగా లుక్ అనిపించకపోవచ్చు. మీరు ఈ డిజైన్ అయిపోయిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. డిజైన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా శారీకి తగ్గట్టుగా చాలా బాగుంటుంది. ఓకేనా. మీకు కూడా నచ్చుతుందండి. మంచిగా మనం గోల్డ్ బీడ్స్తోనైనా వైట్ బీడ్స్తోనైనా సరే చేసుకోవచ్చు ఈ డిజైను. అంటే చీరలో కలిసేవి. ఇంకేనా. గోల్డ్ చీర అయితే గోల్డ్ బీడ్స్ పెట్టుకోండి, లేకపోతే సిల్వర్ జరీనో, లేకపోతే మామూలుగా అయితే ఇవి ఉంటాయి చూసారా బనారస్ చీరలు, వాటికి లైట్ జరీ వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి సన్నవి గోల్డ్ బీడ్స్ పెట్టేసి ఇలా హ్యాంగ్ చేసి టాజిల్స్ చేస్తే శారీకి మంచి లుక్ వస్తుంది, బాగుంటుంది కూడా. ఇంకైనా నేను మీకు డిజైన్ చూపిస్తానండి. ఓకేనా. ఇంకొక టాజిల్ అంటే నేను 4 టాజిల్స్ స్టెప్ వైజ్గా తీసుకున్నాను. అంటే 4 టాజిల్స్ ఒక కలరు, 4 టాజిల్స్ ఒక కలర్ తీసుకున్నాను. మనకి అలా స్టెప్ వైజ్ తీసుకుంటే బాగుంటాయి అని అనుకున్నాం కదా. మీరు కూడా చూస్తున్నారు కదా, బాగుంటాయి అలా తీసుకుంటే. ఆల్టర్నేటివ్గా తీసుకునే శారీస్ వేరుంటాయి, వాటికి తగ్గట్టుగా అవే తీసుకోవాలి. అలాగే కొన్ని చీరలకు మాత్రానికి ఇలా తీసుకుంటే బాగుంటాయి. ఓకేనా. మనం అవి కూడా చూసేద్దాము. చాలా ఈజీ డిజైన్ అండి. చూసారు కదా మీరు కూడా.
చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ కూడాను, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ చూడడానికి గ్రాండ్ డిజైనే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. మీ ఓన్ శారీస్కైనా సరే ట్రై చేయండి. అల్లడం అయితే త్వరగానే అయిపోతుంది, ఓకేనా? చాలా త్వరగా అయిపోతుంది. గట్టిగా ఒక 1/2 అవర్ కూడా పట్టదనమాట ఇవి అల్లడానికి. అంటే పూసలతో ఇలా చేసుకుంటూ రావడానికి ఒక 1/2 అవర్ పడుతుందేమో అంతే, ఓకేనా? ఇంకా చూసారా ఎలా ఉందో డిజైన్, బాగుంది కదా? చెప్పాను కదా మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా అనేసి. మీరు కూడా ట్రై చేయండి. డిజైన్ అయితే చాలా గ్రాండ్గా వస్తుంది, శారీకి బాగుంటుంది కూడా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్. మర్చిపోకండి, మీరు మంచి డిజైన్స్ ఈజీ మెథడ్లోని ఈజీగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్లోనే ఎలా చేసుకోవాలో నేను ఎంత కొత్త వాళ్ళైనా సరే నేర్చుకునే విధంగా ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. మీరు ఒకసారి నా ఛానల్ రిఫర్ చేయండి. మీకు కొన్ని వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నవి కానీ, మధ్యలో ఉన్నవి కానీ, లేకపోతే చివరిలో ఉన్నవి కానీ. అంటే చివరిలో అయితే నేను వాయిస్ ఇవ్వలేదు. అంటే స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 3 years బ్యాక్ అయితే నేను వాయిస్ ఇవ్వలేదు. ఒక 1 year బ్యాకే స్టార్ట్ చేసి 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన అంతే. ఇంకా ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు, ఓకేనా? బాయ్.